ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చేసేవాళ్ళు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉండేవి అనేది. మేము చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఇచ్చాము. ఇవన్నీ చేశాము అనే మాట చెప్తుంది. బట్ రాజీనామాకి సంబంధించి ఎందుకని ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వలేదు కేంద్రం? దానికి కారణాలు ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ మనం న్యూస్ చూస్తే ఇవాళ గిరిరాజ్ సింగ్ చెప్పారు, యూనియన్ మినిస్టర్, దట్ ధర్మేంద్ర ప్రధాన్ ఆల్రెడీ రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ డిమాండ్ ఏంటంటే సీజీపీది రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ఓబీసీ, కానీ తీసుకొచ్చిన ప్రహ్లాద్ జోషి ఏమో బ్రాహ్మిన్. హ్మ్. ఎందుకు తీసుకొచ్చారు బ్రాహ్మిన్ని? మీరు ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది, ధర్మేంద్ర ప్రధాన్ బాగుంటే ఆయనే తీసుకురమ్మంటారు ఇప్పుడు కావాలంటే. ఎనీవే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని మనం కంపారిజన్ కర్ణాటకలో చూడాలి. మధు బంగారప్ప ఎడ్యుకేషన్ మినిస్టర్, అక్కడ లీక్ అయింది, 4 పేపర్ లీక్ అయింది. లీక్ అయినప్పుడు నిన్న డీకే శివకుమార్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మంత్రి గారు ఎందుకు రాజీనామా చేయాలి, పేపర్ లీక్ అయితే అది ఇండివిజువల్ ఒఫీషియల్స్ వాళ్ళ మీద చర్యలు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దాకా జరిగిన లీక్ అంతా పోనీయండి, ఇక్కడి నుంచి లీక్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రెస్పాన్సిబుల్ ఉంటారంట. ఆలోచించండి. ఒక సైడు ఇదే కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ధర్నా చేశారు, అది చేశారు, ఇది చేశారు ప్రధానమంత్రి ఇంటి ముందు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు, కాదు మంత్రి ఎందుకు రాజీనామా చేయాలి, చేయాల్సింది ఒఫీషియల్స్ మీద చర్యలు ఉండాలి. ఎనివే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన రేపు ఐ వోంట్ బి సర్ప్రైజ్, ఆయన ఎందుకంటే ఈజ్ అ మాస్టర్ స్ట్రాటజిస్ట్. పోల్స్లో మీకు తెలిసింది, హర్యానాలో గెలుపు, మహారాష్ట్రలో గెలుపు, ఛత్తీస్గఢ్లో గెలుపు, వెస్ట్ బెంగాల్ అండ్ ఆఫ్ కోర్స్ బీహార్, ఈ రాజ్యాలన్నీ, అండ్ ఒడిశా హిస్ హోమ్ స్టేట్. ఇక్కడ అన్ని ఎలక్షన్ స్ట్రాటజీలో ఒక ముగ్గురు ఉన్న అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ అండ్ భూపేంద్ర యాదవ్, వీళ్ళు ముగ్గురు ఒక ట్రయాంగులర్ ఫోర్స్ అనమాట బీజేపీలో. సో బహుశా రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో ధర్మేంద్ర ప్రధాన్ని కీలకంగా ఒక పొజిషన్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ 430 సీట్లు ఉన్నాయి, దానికి పోటీ జరగబోతుంది 2027 ఎలక్షన్. చాలా పెద్ద లాజిస్టిక్ రోల్ అనేది ఉండబోతుంది. ఆయనకు ఆల్రెడీ క్రూషియల్ రోల్ ఉంది. ఈవెన్ ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చాలా క్రూషియల్ రోల్ ఆయన పాటించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నిన్న రాత్రి ఒక 5 స్టార్ హోటల్లో వీళ్ళు పార్టీ చేశారు, డ్యాన్స్ అంతా. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు, దీనికైనా మేము మిమ్మల్ని సపోర్ట్ చేసింది, 5 స్టార్ హోటల్ వెళ్ళి డ్యాన్స్ చేయడానికి చేశారా, ఇదేనా మీ రియల్ కల్చర్ అని చూపించారు. దాంతోపాటు చాలామంది పిల్లలు మోదీ గారు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన వాళ్ళని ఢిల్లీ పోలీసు ఇవాళ పొద్దున్న నుంచి నోటీస్ ఇష్యూ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఆ పోస్ట్ తీసేశారు, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి. ఇప్పుడు చాలామంది ఏడుస్తున్న, కేరళలో ఒక ట్రాన్స్జెండర్ ఉంది, ఆమె మోదీ గారు అమ్మగారు మీద ఆరోపణ చేశారు, మోదీ గారు నాన్నగారు చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత మోదీ గారు పుట్టారని చెప్పేసి. అట్లాంటి ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఆమె ఏడుచుకుంటా నన్ను థ్రెటన్ చేస్తున్నారు, నన్ను కొడతా అంటున్నారు, చంపేస్తా అంటున్నారు అని చెప్పి ఏడుస్తున్నారు. నేను ఆ రోజే చెప్పాను, మీకు గుర్తుంటుంది, ఇదన్నీ చేసేటప్పుడు బాగుంటుంది, ఈ కాక్రోచ్ వాళ్ళు గీక్రోచ్ వాళ్ళు అందరూ ఉంటారు, కానీ ఏ రోజు అజిటేషన్ అయిపోతుందో వీళ్ళు ఒక్కరు కూడా కనిపించారు. అది మనం ఢిల్లీలో జామియా మిలియా ప్రొటెస్ట్లో చూసాం, జాదవ్పూర్ యూనివర్సిటీలో చూసాం, వెస్ట్ బెంగాల్. ఆ పిల్లల మీద ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి. వేరే అజిటేషన్ చేసిన వాళ్ళందరూ మాయమైపోయారు కంప్లీట్గా. కాంగ్రెస్ వాళ్ళు కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కానీ, వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు ఈ పిల్లల్ని. ఇప్పుడు బీహార్లో చూడండి, అరెస్ట్ చేశారు చాలామంది. ఈవెన్ ఇప్పుడు సీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎవరెవరు క్రిమినల్ యాక్టివిటీ చేశారో మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చెప్పారంటే, అష్యూరెన్స్ మేము మీ మీద కేసు విత్డ్రా చేస్తామని. అండ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఏం చేయలేరు. అది కూడా కాదు, సపోజ్ మీ కారు ధ్వంసం చేశారనుకోండి రైట్స్లో, మీరు కోర్టుకి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని మీరు కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. ఎవరి దగ్గర నుంచి, ఎవరు ఆర్గనైజ్ చేశారో వాళ్ళ మీద నుంచి. సో మొన్న ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు, అండ్ ఢిల్లీ హైకోర్ట్ హస్ యాక్సెప్టెడ్ ఇట్ దట్ ఏదేది నష్టాలు జరిగిన, రెస్టారెంట్ మీద రాళ్ళు విసిరారు, చాలా గ్లాసెస్ పలిపోయినాయి, రెస్టారెంట్ ఫ్రంటేజ్ అంతా పోయింది కొనాట్ ప్లేస్లో, కార్లు ఆల్మోస్ట్ ఒక 26 కార్లు కొంచెం చేశారు, ప్రైవేట్ కార్స్, దాని మీద ఉన్న చర్యలు, ఇట్లాంటి చాలా మటుకు డ్యామేజెస్ కోసం ఫైల్ చేశారు. ఇప్పుడు అభిజిత్ అంటున్నారు, సౌరవ్ అంటున్నారు, మేము ఆర్గనైజ్ చేయలేదు, ఇది మేము ఓన్లీ ఫెసిలిటేట్ చేసాం, ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎనీవే అది కోర్టు అదంతా యాక్సెప్ట్ చేయరు. పాసిబ్లీ వాళ్ళ మూవబుల్ ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేసేస్తారు వారం లోపల. ఇది చాలా మటుకు ఇంపార్టెంట్. మీకు విక్టరీ అన్నారు, కానీ నిన్నటి నుంచి ఒక్కరు కనిపించట్లేదు. అభిజిత్ అంటే మేము రెస్ట్ తీసుకుంటాము, ఇప్పటిదాకా మేము సాధించాము, 2 నెలలుగా ఫ్యామిలీలకి దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేము పడుకుంటాము, ఫ్యామిలీతో కాస్త గడుపుతాము, మిగతా విషయాలకి టైం ఉంది అనేమాట. 5 స్టార్ హోటల్లో డాన్స్ చేయడం ఫ్యామిలీతో టైం గడపడం. ఎనీవే, పంజాబ్ మినిస్టర్ గురించి రాజీనామా అడిగితే అభిజిత్ దీప్కే అంటున్నారు, మై ఆపోజిషన్ ఇస్ టువర్డ్స్ మోదీ,
నేను వ్యతిరేకించేది మోదీని, సో తర్వాత చూద్దాం ఇదంతా అంటున్నా. సో వాళ్ళ గేమ్ బయటికి పడ్డది ఈజీగా, ఎందుకంటే 2 రోజులు అయిపోయింది ఇదంతా గేమ్ అంతా. ఇప్పుడు వాళ్ళు కర్ణాటకలో మధు బంగారప్ప ఎవరని చెప్పి ఆనంద రంగనాథన్ గారి పేరుతో చెప్పేదాకా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరే తెలియదు. ఆలోచించండి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకంటే అంటే ఈజ్ ఒఫిషియల్లీ సెడ్ యెస్టర్డే అభిజిత్ దీప్కే దట్ ఐఎమ్ అన్ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాన్. నేను అరవింద్ కేజ్రీవాల్ గారితోనే ఉంటాను ఎప్పుడు. నాకు పార్టీ నుంచి ఇప్పుడు దాకా నేను రాజీనామా చేయలేదని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. ఎనీవే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నందన్ నీలకేని తీసుకొచ్చి మోదీ గారు మొన్న చూసుంటారు, మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ అంటారు నేనే ఇన్‌ఫ్లుయెన్సర్, దీప్కే అంటారు నేనే ఇన్‌ఫ్లుయెన్సర్, మా వీడియోలు చూడండి కాక్రోచ్ జనతా పార్టీకి రాగానే 100 మిలియన్ పీపుల్ జాయిన్ ద పార్టీ అని చెప్పారు. మోదీ గారు ఒక వీడియో సెల్ఫీగా తీసుకుని ఒక వీడియో రిలీజ్ చేస్తే 330 మిలియన్ వ్యూస్ వచ్చింది దానికి. అండ్ దాన్ని ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు వెన్ దే డిడ్ సోషల్ మీడియా ఆడిట్ ఆన్ దట్, దాంట్లో 95% ఇండియా నుంచి. ఆలోచించండి. సో కాల్డ్ జెన్జీకి తెలిసిపోయింది ఇప్పుడు ఎవరు యాక్చువల్ సపోర్ట్ ఉందని. దాని తర్వాత ఆయన ఒక కంగ్రాచ్యులేటరీ వీడియో రిలీజ్ చేశారు. దానికి 190 నుంచి ఇవాళ పొద్దున వచ్చేదాకా 210 మిలియన్ వ్యూస్ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా ఇంకొక రీల్ రిలీజ్ ఇంకొక చేశారు వీడియో. కదా. సో మోదీ హస్ రియలైజ్డ్ వన్ థింగ్, ఆయన ఫార్మల్‌గా కూర్చొని మన్ కీ బాత్ చేస్తున్నట్లు వీడియో చేయక్కర్లేదు. జస్ట్ పుట్ అ వీడియో ఆన్ ద ఫ్రంట్ అండ్ ఇట్ విల్ గో వైరల్. సో నందన్ నీలకేని కమిటీని ఎందుకు అపాయింట్ చేశారంటే మోదీ గారికి నందన్ నీలకేని గారికి చాలా మంచి వర్కింగ్ రిలేషన్‌షిప్. ఇన్‌ఫాక్ట్ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చింది ఆధార్. ఆధార్ తీసుకొచ్చారు కానీ దానికి లీగల్ శాంక్టిటీ లేకుండా, దానికోసం సుప్రీం కోర్టులో స్టే కూడా చేశారు దాన్ని. అంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేయకుండా ఒక ఫైనాన్స్ డాక్యుమెంట్ అని చెప్పొచ్చు మీరు, దాన్ని లీగల్ చేసేశారు చిదంబరం గారు మిగతా అందరు కలిసి. మన్మోహన్ సింగ్ సో కాల్డ్ ఎకానమీస్ ప్రైమ్ మినిస్టర్ ఇంత కూడా తెలియదు దట్ ఇట్ హ్యాడ్ బి పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఇది ప్రాబ్లం ఉంది, సుప్రీం కోర్టులో స్టే అయిపోతుంది. వాళ్ళు లీగల్ శాంక్టిటీ తీసుకోవడానికి లోక్సభలో పాస్ చేశారు. అప్పుడు మోదీ గవర్నమెంట్కి రాజ్యసభలో మెజారిటీ లేదు. వాళ్ళు దాని గురించి లోక్సభలో మనీ బిల్గా ప్రెజెంట్ చేసి ఆధార్ని పాస్ చేశారు. దట్ వాజ్ అగైన్ నందన్ నీలకేనిస్ మాస్టర్ స్ట్రోక్. దాన్ని వీళ్ళు మళ్ళీ సుప్రీం కోర్టుకి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు, సేయింగ్ దట్ మనీ బిల్ ఎట్లా అవుతుందని చెప్పి సుప్రీం కోర్టు దాన్ని కూడా కొట్టిపడేశారు. సో ఇట్ బికేమ్ ఎ లీగల్ థింగ్. ఈ ఆధార్ బేస్ మీద ఇవాళ మొత్తం దేశంలో ఉన్న ప్రతి డాక్యుమెంటేషన్ నడుస్తుంది. మీకు తెలిసిందే బయోమెట్రిక్ కానీ, మీరు ఒక ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన కానీ, మీరు ఇప్పుడు వచ్చిన జీరామ్జీ మన్రేగా ముందు ఇప్పుడు దానికున్న బయోమెట్రిక్, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అన్నాం మేము కోటి రేషన్ కార్డులు ఇష్యూ చేయబోతున్నాం, దాని బేసిస్ అగైన్ బయోమెట్రిక్ అండ్ ఆధార్. సో నీలకేని హడ్ బిల్ట్ అప్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. దానికి కావాల్సిన యుఐడిఏ చైర్మన్ కూడా ఉన్నారు, ఆయన యాక్టింగ్ చైర్మన్ ఆ టైంలో. సో ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనతో పాటు మనకు తెలిసింది ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారు, ఈజ్ పద్మశ్రీ అవార్డు. అండ్ Yes. ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారు, తపన్ దేకా ఫార్మర్ ఐబీ చీఫ్, అండ్ అనితా కర్వాల్ ఫార్మర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అండ్ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్. పేపర్లు ఇక్కడి నుంచి అక్కడ మూవ్ చేయడంలో ఎట్లా చేయాలని చెప్పి ఇచ్చాడు. తాను చాలా మంచి ఎక్స్పర్ట్ అండ్ ఒక లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ మనిషి అమిత్ లాల్ మీనా. దీంట్లో డేకా గారి రోల్ చాలా క్రూషియల్. ఈజ్ నౌ ఎన్ ఎక్స్, అప్పుడు ఆయన ఐబీ చీఫ్ ఉండే పేపర్ లీక్ అయిన టైంలో. అందరు అంటారు ఈ పేపర్ లీక్ అయింది ఇంకెవరో తెలిసింది, ఎవరో విజిల్ బ్లోవర్ చెప్పారు, కాదు, ఐబీ డిటెక్ట్ చేశారు అండ్ ఐబీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేశారు దట్ దిస్ పేపర్ హెస్ బిన్ లీక్డ్. అప్పుడే దాన్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేయలేకపోయారు, ఎందుకంటే దట్ డే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ద ఎగ్జామ్ వెంట్ త్రూ. ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే పిల్లలంతా ట్రావెల్ చేస్తున్నారు చాలామంది సిటీస్కి, సో క్యాన్సిల్ చేయకుండా ఎగ్జామ్ నడిపించారు. క్యాన్సిల్ చేస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. సో డేకా గారిని కూడా తీసుకున్నారు, ఎందుకంటే ఐబీ ఇన్పుట్ ఉండబోతుంది దీంట్లో చాలా మటుకు. ఇప్పుడు న్యాచురల్లీ 2027కి రాధాకృష్ణన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంది. దట్ ఈస్ బేసిక్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేయబోతున్నారు. అది 2026లోనే చేయాలండే, కానీ గవర్నమెంట్ అన్నారు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు, టెస్టింగ్ సెంటర్స్ లేదు. దాంతోపాటు ఎన్టీఏలో పనిచేసి 47 మందిని పంపించేశారు. దే ఆర్ టెంపరరీ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్. దాంట్లో 95% మంది కాంట్రాక్ట్లు ఉంటారు.